అటు పక్కకి కోసేది లేదు అనుకున్నాడు 20 కాళ్ళు ఇప్పుడు పెట్టిద్దాం వాతావరణం మన రోజులు బట్టి ఎండలు బాగా చేస్తున్నాము తొందరనే అయిపోతాను ఓ చిట్టి పట్టుకోండి చాలా రియాలిటీ సేమ్ డిఫరెన్స్ సేమ్ ఉంది సైజు ఎక్కడ కూడా మీకు ఈ నేర ఫార్మ్ సైజు ఎక్కడ కూడా ఇది అవ్వదు అట్లనే కాయ కలర్ కానీ కింద చాలా ఇటు అటు వచ్చి గెట్లు వద్దాం అట్లా పోతాము లాస్ట్కి మనం తడిసిపోతాం మనసు ఉందా అటు వద్దాం అటే వద్దాం అటు నుంచి నుంచి వీడియో వచ్చిందంటే సరే అయితే బాబాయ్ పోదురా తడిస్తే ఏమైంది మనకి తడుస్తారని మళ్ళీ మట్టి పట్టి అయితే మీకు ఏం కాదు బూట్లు తవ్వుకుంటాయి కదా మళ్ళీ దాంట్లో మట్టి ఏం కాదు ఏం కాదు పర్వతంలో బూట్లు తవ్వుకుంటాయి ఏమవుతుంది మనం చేయనంతా చూపించాలిగా కొత్త వాళ్ళకి ఎట్లా ఉంది బాబా ఇది బాగానే ఉంది సూపర్ రంగు మంచి రంగు రంగు బాగుంది ఒరిజినల్ కలర్ వస్తుంది అట్లా కూడా గ్రోత్ అవ్వలేదు ఫ్లవరింగ్ ఇంకా వస్తాను ఇది నీళ్ళు కొయ్యాలని నీళ్ళే కైట్ అయింది కొంచెం వాడేస్తుంది నీళ్ళు లేట్ అయిందా నీళ్ళు ఆపినాం కొయ్యాలి కదా కోయడం కోసం నీళ్ళు ఆపారు అదే బాగా పండినా కదమ్మా ఫస్ట్ కటింగ్ లేకుంటే ఈ గ్రోత్ అంతా ఇంకా వచ్చి నీళ్ళు కట్టే వచ్చేది ఇక్కడ ఎక్కడ నేర్చుకు ఉన్నాయి అంటే ఆత్మకూరు ఏరియా కూడా ఉంది కర్నూలు దగ్గర ఈ ఊర్లో అయితే బాబాయ్ గారేనా మనకు వచ్చిన స్టాకులు తక్కువ ఇంకా బాబాయ్కి ఇచ్చినందుకు ఎప్పుడన్నా ఇటు వచ్చినా కూడా చాలా మంది మనమేనా వాళ్ళే ఫీల్ అవుతుంటారు సీడ్ ఇవ్వలేదండి
అట్లా కదా. తోట మొత్తం తీస్తారు ఇటు పక్క నుంచి తీయాలి. ఇప్పుడు ఉదయం సాయంత్రం ఇటు పక్క నుంచి తీయాలి. అవునవును. సాయంత్రం ఇటు పక్కన చూస్తే బాగుంటుంది తోట. ఇటు తీసుకో. పచ్చిమిరపకాయ కూడా సూపర్ ఉంటుంది. మీరు వైట్ ఉంది కదా. ఇది చేస్తాం. ఇది రెండో కోత చూస్తేమి రెండో కోత పెట్టరాదు. వద్దు మళ్ళీ అప్పటికి తేడా వచ్చింది అనుకో. ఇంకా మెత్తగా వస్తుంది అప్పటికి. ఏం కాదు, ఇప్పుడు తెత్తంగా మళ్ళీ కొద్దిగా దీని అమ్మని దాని వల్ల 10 రోజులలో తడి కట్టి కోత అయిపోయిందంటే సరే మన దాంట్లో ఏం లేదుగా. ఏముంది దీనికి ఇబ్బంది పడితే రాదు కానీ అది ఇది ఎందుకు రాదు, గ్రోత్ దెబ్బకు రాదు. తోట చూడు ఇటు తెచ్చి అట్టా పడుతుంది, దెబ్బకు రాదు. మళ్ళీ దగ్గరకు వచ్చి ఓసేది ఆల్చియం 10 కట్టలు మందు పడి పైన మందు పడితే అయిపోయి మళ్ళీ కప్పగా పడి వద్దులే. అంత పైగా ఉంటుంది. అంత పైగా నీరు అయితే కొంచెం ఆగింది. మన సైజు కూడా తగ్గట్లేదు కదా. ఇబ్బంది తగ్గట్లేదు. చూడు తగ్గదులే. మనం చూసిందే మనం 3 సంవత్సరాలు చూస్తున్నాం. తగ్గట్లేదు అంటే బలం మంది దాటి చాలా అయినా కూడా మనకి ఇబ్బంది లేదు. చూడు బలం మంది దాటి 2 నెలలు అవుతుంది. నిద్రపోతారు బలం మంది దాటి. పర్ఫెక్ట్ సైజ్. ఇప్పుడు మార్కెట్లో మనం చూసిన మంచి ఇంట్లో కూడా వచ్చింది చాలా కంపెనీ నుంచి. సైజులు ఉంటుందా ఎట్లా ఉంటుందా సైజు? ఈ పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు మనం బండి ఆపిన దగ్గర లెఫ్ట్లో ఒక సీన్ కదా అట్లా. అది మంది వెరైటీ మంది కాదు, వెరైటీ మంది. తోట బాబా ఇది. దానిపైన ఇంకొక వెరైటీ కూడా ఇచ్చింది మనం. దానిపైన 1 ఎకరం ఉంది. బాగా పొడుగు వస్తున్నాయి. ఒక్కసారి ఇటు వరకు వస్తుంది. తోట మొత్తం బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్లో ఎవరికి లేదు. నేను చూస్తున్నా కదా రెగ్యులర్గా. అందులో అప్ టు అప్పుడు కట్ట వరకు నేను ఏం జరిగిందంటే తోట దీని వరకు కోసింటే తోట ఇంగాలేసి తోట లేట్ చేసి బొబ్బడి చెట్టు కూడా మీతో అన్నీ ఒకటి తగిలింది. ఇంత తోటలో కూడా అడవిలో అవి కూడా మీకు ఇప్పుడు కూడా తగ్గే ఆప్షనే లేదు అస్సలు. ఇది దీని దగ్గర ఏ వెరైటీకి ఉన్నా అన్ని వెరైటీ అదే ప్లస్ పాయింట్. ఈ తేజాలు కూడా అంతే ఉంటాయి. రూట్ కటింగ్ వరకు కూడా యూనిఫామ్ అనేది మేము
పీకి అవకలు లేవుతా సోలార్ కాదనుకురా కొంచెం అవకలు వేసుకోవచ్చురా మీ వాళ్ళకి చెబుతా ఇవా సోలార్ వేసి మనుషులు అంటే కదనుకుర్రు ఒకసారి తీసుకొని అన్నీ కూడా వస్తాయి ఫ్లవర్లు ఎండుతుంది పైకి అన్నా కాకుండా ఆల్రెడీ ఉందిలే పూత అనేది పోయి అదే దానిపైన అది ఉంది అట్లే లైన్లో సర్లే అయితే కండి బాబాయ్ పాదులు పెట్టి డిసైడ్ పెట్టి మీకు ఇప్పుడైనా చూడడానికి బాగానే ఉంది సరే లేదా సరే సర్లే పోయిన ఇబ్బంది ఓకే సరే నేను సారు మేము అనుకున్నాం కదా అది సరే ఓకే ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం
మన ఛానల్ నుంచి నిన్న కొన్ని వెరైటీలు పెట్టాను, అలాగే లైవ్లో కూడా చాలా రోజుల నుంచి 3-4 సెగ్మెంట్లో ద బెస్ట్ వెరైటీలు చెప్పమని అడుగుతున్నారు. కారణాలు మీకు తెలుసు, 3-4 బెస్ట్లో ఎందుకు మీరు కొత్తగా అడుగుతున్నారు అనేది. గతంలో ఉన్నటువంటి 3-4 వెరైటీలకి మనకి తెలుసు ఒరిజినల్, బట్ అది కొద్దిగా వైరస్కి కొద్దిగా కొన్ని చోట్ల వర్షాల వల్ల ఇబ్బంది పడి దిగుబడులు తగ్గి, సో ఎక్కువగా ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కొత్త కంపెనీల నుంచి ఎప్పటికప్పుడు ప్రతి కంపెనీ నుంచి ఇంప్రూవ్మెంట్ రావడం, వచ్చిన తర్వాత మన ఫార్మర్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెక్టర్ మారిపోవడం, ఒకసారి తాళవడం, ఒకసారి ఆరుదాలు లేట్ అవ్వడం, ఒకసారి విల్ట్కో లేకుంటే ఏదో సమస్య వల్ల, ఒక్కసారి మెయిన్ ఏంటంటే మెజారిటీగా 70% వైరస్కి. సో ఇట్లా రకరకాలుగా బాధపడుతున్న పరిస్థితుల్లో ఎక్కువ దిగుబడులు అనేది రావడం కష్టమైపోయింది. మెజారిటీగా భద్రాచలం ఏరియాలోను ఇటు మన గుంటూరు పరిధిలోను వైరస్లకు భయపడి, అలాగే వర్షాలకు కూడా భయపడి తగ్గిపోతుంది సాగు. సో వీటిలో ఈసారి మనకి రాబోయే 26-27 సంవత్సరం కాలానికి ద బెస్ట్ వెరైటీ రాబోతు అన్ని కంపెనీల నుంచి మనకి చూసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను చూశాను, ఇంప్రూవ్మెంట్లు వెరైటీలు చూశాను, కానీ ప్యూరెస్ట్ 3-4 సెగ్మెంట్లో ప్యూరెస్ట్ దాదాపు దగ్గరగా కాకుండా రియాలిటీగా ఉండే విధంగా ఉండాలి, దానికోసం మీకు చెప్పాలి మీరు అడుగుతున్నారనే ఆలోచనతో ఇప్పుడు నేను మార్కాపురం జిల్లా, అలాగే డోర్నాల మండలం తిమ్మాపురం గ్రామంలో మన ఫార్మర్ అయినటువంటి బాబాయ్ గారు, బాబాయ్ పేరు పత్తి కాసే గారి పొలంలో ఉన్నాము. చెప్పాకండి, మార్కాపురం జిల్లా, ఇంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లాగా మారింది. మండలం డోర్నాల తిమ్మాపురం గ్రామం. చూసేమంటారు మీరు, ఈ గ్రామాన్ని కూడా వినేమంటారు. సో మన కాశీ గారి పొలంలో ఉన్నాము. కాశీ గారు వేసినటువంటి ఈ యూనివెజ్ నుంచి అస్త్ర అనే ద బెస్ట్ వెరైటీ నేను ఇంతకుముందు చూశాను. ఇది మార్కెట్లోకి వచ్చి ఇది 3వ సంవత్సరం. దీని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రియాలిటీగా ఉంది, దగ్గరగా ఉంది, అన్ని విధాలుగా బాగుంది అని ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఇప్పుడు నేను కంపెనీ డేటా తీసుకొని ఇప్పుడు ఈ అస్త్ర అనే ఫీల్డ్లో ఉన్నాను. ఈరోజు తారీఖు వచ్చేసి జనవరి 24వ తారీఖు 2026. సో ఒకసారి ఫార్మర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని, మీరు ఆల్రెడీ ఇప్పుడు వీడియో ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తానే ఉన్నారు. దీని యొక్క క్యారెక్టర్ సాల్ స్టార్టింగ్ కానీ చూపించుకుంటూ వస్తూనే ఉన్నాను. సో దీని యొక్క ప్లస్లు మైనస్లు, దీని యొక్క మెయింటెనెన్స్ కూడా తెలుసుకొని మీరు కూడా నెక్స్ట్కి ఎట్లా ప్లాన్ చేయాలో కూడా నేను కూడా చివరిలో చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి బాబా, ఇది ఈ వెరైటీ పేరు అస్త్ర అనే 3-4 వెరైటీ మీరు వేశారు. ఓకే, ఎలా ఉంది బాబా ఫస్ట్ నుంచి చెప్పండి. జెర్మినేషన్ ఎలా ఉంది? బాగానే ఉంది. జెర్మినేషన్ మొలక శాతం బాగానే ఉంది. నెట్లో పెంచారా నేల మీద? నేల మీద పెంచుకున్నారు. మీరే పెంచుకున్నారు? ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? ఎకరాకు 12 ప్యాకెట్లు. 12 ప్యాకెట్లు తీసుకుని పెంచుకున్నారు. మొత్తం మనం ఎన్ని ఎకరాలు వేశారు? మొత్తం 3 ఎకరాలు. ఇది 3 ఎకరాలు అస్త్రా వేశారు. ఓకే, జెర్మినేషన్ బాగానే ఉంది. ఆ నార్మల్ దశ నుంచి ఏమన్నా వైరస్లు కానీ విల్ట్ కానీ కనపడిందా? ఏం మాట్లాడకూడదు, ఏం కనపడలేదు. మీరు మెయింటెనెన్స్ మొత్తం మందులు కానీ ఏదైనా కానీ మీరే. సో దాని తర్వాత తలలను కోసేసారా, డైరెక్ట్ పీకేసారా? తల నారు కోసేసి చేలేసారు. మంది ఏ నెల ఇది? ఇది జనవరి. నేల సాయిల్ ఎర్ర నేల. ఓకే, మీరు ఇతను ఎంచుకోవడానికి రీజన్ పోయిన సంవత్సరం ఎక్కడ ఫీల్డ్ చూసారా లేదా? ఫీల్డ్ చూసాం. ఎట్లా ఉంది? ఎక్కడ చూసారు? అది బాగానే ఉంది. తమడపల్లిలో చూశారు. అక్కడ ఫీడ్బ్యాక్ మీరు అంటే కాపు బాగుందని తీసుకున్నారా, అయితే ఆరుదల బాగుందని, లేకుంటే మార్కెట్లో మంచి ప్రైస్ పడుతుందని తీసుకున్నారా? మార్కెట్లో బాగుంటుంది, పోతే కాపు బాగుంది, తెగులు తట్టుకుంటుంది వెరైటీ. ఓకే, అందుకని దీన్ని ఎంచుకున్నాను. వేరే వేస్తాము, ఈ సంవత్సరం ఇది కావాలని తీసుకున్నారు. సో గతం వేసిన ఇంతకుముందు లేకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం లేదా మీ గ్రామంలో చాలా మంది ఈ వెరైటీ అంటే ఈ సెగ్మెంట్ లో 3-4 సెగ్మెంట్ లో వేసారు కదా, ఆ వెరైటీలకి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వేసిన 3 ఎకరాల ఈ రకానికి కొంచెం డిఫరెంట్ చెప్పండి. డిఫరెన్స్ ఉంది. ఎట్లా? అయ్యొక్కరో ఎత్తు తగ్గినాయి, కాపు కూడా తక్కువే కొంచెం. మిగతా వెరైటీలు మీరు వేసినవి కూడా ప్లస్ మన ఊర్లో వేసిన వాళ్ళు కూడా. నేను కూడా 3 ఎకరాలు వేసిన, అది తక్కువే కాపు. అది కూడా 3-4 అది అక్కడ అది తక్కువే. దీనికి ఆగదు, అది దీని దెబ్బకి సరిపోదు. వైరస్ కూడా తట్టుకుంటుంది. తెగుళ్ళు అంటే వేరుకుళ్ళుడు ఏం మాట్లాడకూడదు, అట్లాంటి ఏమి లేవు. మనకి మెంత తుఫాన్ తగిలిందా దీనికి? తగిలింది. ఎన్ని రోజులు పడింది అప్పుడు ఇక్కడ మనకు వర్షం? అప్పుడు దాదాపు 15 రోజులు పడింది. 15 రోజులు చెరువు నీళ్ళు కూడా పొలాల మీద బారినాయి. మన చేని మీద బారినాయి? దీని మీదకి రాలే, ఆవుకల చేలో బారింది. చిన్న అవతల చేలో కూడా పారిందా? పారిందా? 15 రోజులు 55 రోజులకే. ఓకే, మీ మెయింటెనెన్స్ కూడా ఒకసారి చెప్పండి. ఎటువంటి మందులు కొట్టారు, ఎప్పుడెప్పుడు కొట్టారు, అంటే ఎన్ని రోజులకి మీరు కొట్టిన మందులు ఒకసారి ఒక 2 minutes మన రైతులు చెప్తే తర్వాత ముందుకు వెళ్దాం. 6 రోజులకు ఒకసారి కొట్టుకొచ్చిన ముందు. 6 రోజులకు ఒకసారి ఏ మందులు కొడుతుంటారు ఎక్కువగా? మామూలుగా ప్రకాష్, పోలీసు.
తెలిసిన మందులే కొడుతూ ఉంటుంటారు. పాత మందులే. మరి ఇప్పుడు ఇది జనవరి 26కి వచ్చాం కదా, 24కి వచ్చాం కదా, మరి ఇప్పుడు నల్లి తామర పురుగు అన్ని చోట్ల ఉంది. సో మరి మన దాంట్లో లేదు, కారణం మీరు కొట్టారా లేకుంటే రాలేదా? దీనికి రాలే, వెరైటీకే లేదు. లేదు. ఊళ్ళో ఉందా? మరి ఊర్లో ఉంది. ఉంది. మరి మీరు ఎక్స్పనస్ కానీ గ్రాస్ కానీ సిమెడిస్ అని కొట్టారు మధ్య కొట్టారు. సో ఇదండి, మీరు ఫార్మర్ అయితే 6 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మందులు కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. సో ఒకసారి కాపు చూద్దాము, తర్వాత నా తరపు నుంచి నేను ఏం చేయాలని మీరు ఏం చేయాలని చెప్తాను. ఒకసారి కాపు కూడా చూద్దాము. చూపండి బాబాయ్ కాపు. గ్రామం దగ్గర ఇదండి. ఇప్పుడు నేను చేనంత తిరిగి చూస్తూ ఉన్నాను. 3 ఎకరాల బిట్లో వైరస్ భయం అనేది లేదు, మొత్తం ఒకే యూనిఫామ్గా ఉంది. స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరేం చెప్తారా 3-4 గురించి? మీకు నచ్చింది చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నాకు ఈ సంవత్సరం నచ్చింది ఇదే. ఈ సంవత్సరం నచ్చిన వెరైటీ ఇది. ఇంతకు మంచి ఆటో వేస్తున్నా కానీ పిహెచ్ఎస్ పర్ఫెక్ట్ 3-4 అనేనా? పర్ఫెక్ట్ 3-4 ఇది రంగు ఒరిజినల్ రంగు. మార్కెట్లో కూడా కొద్దిగా వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. మీరు వేసిన వెరైటీలకి గతంలో వెరైటీలకి వీటికి మార్కెట్ ఈ సంవత్సరం తేడా ఉంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం కోసి అమ్మారా? ఇప్పుడు చూసారా? ఇప్పుడు కోస్తున్నాం, ఇప్పుడే మీరే కోస్తున్నారు ఇప్పుడు. సో ఇదండి, మీకు చూస్తున్నారు ఇవి 3-4 అన్న కాయలు. ఇప్పుడు చాలా కంపెనీ అంటే ఈ 10 రోజుల నుంచి కొన్ని కంపెనీలు వెరైటీలు చూసాను తిరిగి. ఏంటంటే సైజులు ఎక్కువ ఉన్నాయి, పొడుగు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాబా గారు కూడా రైట్ సైడ్లో పొలం వేశారు, దాంట్లో కూడా కొంచెం పొడుగు ఎక్కువ ఉన్నాయి, సన్నం ఉన్నాయి. బట్ ఇవేంది చూడండి, పట్టి మన కాయ చూడండి ఎంత మంచిగా ఉందో. మనకు ప్యూరెస్ట్ ఫస్ట్లో వచ్చిన 3-4 ఎలా ఉందో అలాగే ఉంది. సైజు కానీ పొడుగు కానీ వెడల్పు కానీ. కాయ ఆరిన తర్వాత పట్టి ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉంటుంది. పట్టి బాగానే ఉంటుంది. కొసలు ముద్ద వస్తుంది. ఇది కొసలు ముద్ద వస్తాయి, కొన్ని ఏమో సూది వస్తాయి. ఈ మార్కెట్లో వాల్యూ ఉంటుంది. సో 3-4 అనకి ఏ గుణం ఉండాలో ఆ గుణం వీటికి ఉందండి మన యూనివర్సిటీ నుంచి అస్త్రాకి. ఏంటంటే ఇప్పుడు నిన్న వద్దులే కానీ మొన్న చూశాను 3 కంపెనీలు చూశాను నేను 3-4 సెగ్మెంట్లు ఇంప్రూవ్డ్ అని చూశాను. మనకి డబ్బీ బ్యాడ్గా అంత సైజులో ఉన్నాయి, బట్ పేరే 3-4 సెగ్మెంట్, కానీ నాకు నచ్చలేదు. ఓకే, లీవ్ చేశాను. సో మంచి మీకు చూపించాలని తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ పొలం దగ్గరకు వచ్చాను. మనకి మీరు వీడియో ఫస్ట్ నుంచి చూసాం, కింద నుంచి పై దాకా సైజు ఏమైనా తగ్గిందా సార్? ఏం లేదు. చూపండి ఒకసారి, చెప్పండి. తాలుగా ఏమైనా కనబడుతుందా? తాలు మొదట్లో పట్టినట్టు కాయలండి. ఒకసారి చూడండి మీరు, మచ్చకాయ కానీ తాలకాయ కానీ లేదు. సో ఈ వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే అండి, ఇది ఫస్ట్ ఏంటంటే వైరస్ తట్టుకునే గుణం చాలా వరకు తట్టుకుంటుంది. అంటే ఇక్కడంటే సక్సెస్, బట్ అన్ని చోట్ల ఎందుకంటే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అన్ని చోట్ల వేస్తారు కాబట్టి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ తెల్లదా మందులు వాడుకోవాలి, న్యూట్రియన్స్ వాడుకోవాలి. న్యూట్రియన్స్ కొడతా ఉంటారుగా? న్యూట్రియన్స్ కంపల్సరీగా ఏమేమి కొడుతుంటారు? చిన్న ఏదో దొరికిన న్యూట్రియన్స్ కొడతా ఉంటారు కాంబినేషన్స్ కలిపి. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఇదంటే పక్క ప్యూరెస్ట్ 3-4 సెగ్మెంట్ అండి. చూడండి రంగు ఎంత బాగుందో. రేపు ఆరిన తర్వాత కూడా మనకి మార్కెట్లో మంచి వాల్యూ పడుతుంది. మీరు మార్కెట్లో ఇప్పుడు కొన్ని కంపెనీలు 3-4 సెగ్మెంట్ చెప్పి ఫీల్డ్ పెట్టి చూసి వేసుకున్న తర్వాత సైజులు తగ్గినాయి, లేకుంటే పొడిగినాయి, లేకుంటే అసలు 3-4 అనే కాదు, కానీ వీడియోలు చూసి లేకుంటే ఫీల్డ్ చూసి మోసపోయాయని మీరు మోసపోవద్దు. బట్ నేను ఇప్పుడు పక్కా క్లియర్గా చూపిస్తున్నాను. క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఇది ఇలా ఉండాలి, మంచి సైజు ఉండాలి, అలాగే మంచి రంగు ఉండాలి. కింద నుంచి వర్షాలు పడ్డా సరే కింద నుంచి మచ్చ భయం అనేది, తాలు భయం అనేది ఉండకూడదు. మూడోది అంటే మెజారిటీ వైరస్ భయం. అలాగే కాపు అంటే 3-4 సెగ్మెంట్లు చాలా వరకు చిక్కగానే ఉంటుంది, కానీ ఈ 2 సంవత్సరాల్లో నేను చూసిన వెరైటీల్లో పలసగా ఉంటుంది. అసలు ఎంత దగ్గరగా లేదు. చూడండి ఎంత దగ్గరగా ఉంటుంది. చూడు, కాపు అనేది చాలా దగ్గర కాపు ఉంటుంది. ఇంకా దీనికి మైక్రోన్యూట్రియంట్స్ అధికంగా వాడుకుంటూ కొన్ని ప్లానఫిక్స్, చమత్కార్ లాంటివి వాడితే ఇంకా అల్టిమేట్గా 40 లెక్క తీసుకోవచ్చు. కొన్ని మందులు తెలియదు కాబట్టి. సో తెలిసినా తెలియపోయినా ఇటువంటి రైతులు కానీ ఇప్పుడు మీకు ఎంతవరకు ఉంటుంది, ఎకరానికి ఎన్ని గంటల వరకు ఉంటుంది అనుకుంటున్నారు? మొత్తం మీద పండుకాయ పచ్చికాయ టోటల్ ఎన్ని వస్తాయి? టోటల్ ఇప్పుడు కాసిన వరకు ఎకరాకి మీ అంచనా. సో ఎకరాకు ఒక 20. సో నమ్మకంగా ఇప్పుడు మనకేంటంటే ఇక మచ్చ భయం లేదు, తాలు భయం లేదు, అలాగే వైరస్ భయం లేదు. రెండోది ఏంటంటే అధిక వర్షాలను సరే ఇటువంటి ఎర్ర నేల కాబట్టి తట్టుకునే నల్లరేగడి నేలను సరే మీరు మెరక భూములు చూసుకుని వేసుకోవాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో మాగడి నేలలో అట్లాంటి వేసుకుంటే ఇబ్బంది పడతారు. సో మల్చింగ్ అయినా మనకి పాసిబుల్గానే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కింద నుంచి బుట్ట కట్టుకుంటూ సైడ్ కొమ్మలతో అధికంగా ఉంటుంది. మీరు చూసారు, వీడియో స్టార్టింగ్ చూసుకుంటూ వచ్చారు. సో కొమ్మ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కాపు దగ్గరగా ఉంటుంది. ఇక మెయిన్ ఏంటంటే కింద నుంచి చివరి దాకా కూడా ఒకే సైజు ఉంటుంది. కింద ఎలా సైజు ఉందో చివరి దాకా కూడా ఒకే సైజు ఉంది, మీరు చూసారు కదా వీడియోలో. అలాగే ఇప్పుడు చూపండి బాబాయ్ కాపు ఎంత దగ్గర అనేది ఇప్పుడు నేను చెప్పి చూడండి. ఇది సైజు ఎంత
కాపు దగ్గర దగ్గర కింద నుంచి చివరి దాకా ఇది ఫస్ట్లో పడ్డటువంటి కాయలు. ఫస్ట్లో ఇవి మచ్చలు కానీ గిచ్చలు కానీ ఏమీ లేవు. ఒకసారి కాపు దగ్గర ఇది కొమ్మ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇప్పుడు కొన్ని 3-4 సెగ్మెంట్లు నేను చూసినట్లు కొమ్మ చాలా వీక్గా ఉంటుంది, ఓవరికి ఇరిగిపోతాయి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. కోత కూలింగ్ చెప్పే పని లేదు మీకు. కింటానికి 3 నుంచి 4 పడతారు కోసేవాళ్ళు అయితే. చూడండి ఎంత దగ్గర మరియు మంచి రంగు ఉంది. సేమ్ మనకు 3-4 ఎలా ఉందో అలాగే ఉంది. కొన్ని వెరైటీలు ఉన్నాయి మంది తెల్లగా కనబడుతున్నాయి. ఆరుదల ఎన్ని రోజులు పడుతుంది బాబాయ్? ఆరుదల 15 రోజులు. 15 రోజులు పడుతుంది. ఆరుదల కూడా 15 రోజులు పడుతుంది. చూడండి అసలు ఎండలు కాసే దాన్ని బట్టి ఉంటుంది ఇది. అయితే దీని చూడండి అసలు ఎంత బాగుంది. పెద్ద కొమ్మ వచ్చింది, బారుకు వచ్చి ఇక్కడ చూడట్టు కాసింది. చూసారా చివరి వరకు కూడా ఒకే సైజు. కింద నుంచి ఒకే సైజ్ అండి. ఇలా కొమ్మలు వస్తాయి, కొమ్మల నుండి ఇలా ఫుల్గా కాయలు కాస్తాయి. సో మీకు అచ్చు ఎంత బాబాయ్? ఇది అచ్చు వస్తుంది బాగానే. అచ్చు అచ్చు అచ్చా? అచ్చు 20 అచ్చు 20. మొక్కకు దూరం? మొక్క దూరం వచ్చేసి అడుగు. పచ్చికాయకు వాడారు ఏమన్నా? పచ్చికాయకు కోసిన కానీ నేను కోయలే. మీరు కోయలేదు? ఫస్ట్లో అయితే పచ్చికాయ కోయలేదు. చూడండి పచ్చికాయ కూడా కోయపోయినా సరే ఇప్పటికీ తాలు భయం లేదు. పచ్చికాయ కోస్తే కోసిరు కానీ నేను కోయలే. చాలా మంది కోసారు. అంటే ఈ వెరైటీలు కాకుండా ఇక్కడ వేసిన వాళ్ళు కోసారు అంతే కదా? అంతే, నేను కోయలే. మీరు కోయలేదు. చూడండి రంగు ఎంత బాగుందో. ఇంత మంచి రంగు మనకి ఏ వెరైటీలు ఇప్పుడు రాబోయే కంపెనీలో కానీ రాబోయే రోజుల్లో దొరకదండి. మీరు చూడండి, చూసుకొని ప్లాన్ చేయండి. చెప్తాను, ఇంకా నేను వివరంగా చెప్తాను. చూడండి ఎంత కాపు. ఈయనకైతే అంచనా మన ఫార్మర్ అంచనా అయితే 20 క్వింటాలు నమ్మకంగా చెప్తున్నారు. కాసిన వరకు ప్రస్తుతానికి మళ్ళీ కాసేది మళ్ళీ ఇప్పుడు కటింగ్ పడిన తర్వాత మళ్ళీ ముందు కట్టలు చల్లి కాసిన వరకు 20 అంచనా మళ్ళీ కాపు రావాలా? మళ్ళీ కాపిస్తారా? కాపిస్తారు. ఇంకెంత వచ్చింది అనుకుంటున్నారు అంచనా? మీ అంచనా రండి, చిన్నగా రండి. రావచ్చు ఇంకో 10 తీస్తారనుకుంటున్నారు. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? వస్తుంది నాకు ధైర్యం. ఎందుకంటే చేను క్వాలిటీ చూసి, ఇత్తనం యొక్క దమ్ము చూసి. అంతే కదా? అంతే, ఇత్తనం యొక్క దమ్ము చూసి. చూడండి ఎక్కడ ఏ చెట్టు, ప్రతి చెట్టు కూడా ఎక్కడ మనకి బరువు ఏంది, కాయ సైజు బాగుంది కదా, గట్టిగా ఉంది. తోలు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉందండి. కొన్ని ఏంటంటే పలసగుంటాయి తోలు. పలసగుంట వల్ల ఏంటంటే మనం కలంలో ఆరబోసిన తర్వాత ఒక కాయకి మచ్చ ఉండి ఆ మచ్చ మళ్ళీ ఇంకో దానికి స్ప్రెడ్ అయ్యి తాలు శాతం పెరుగుతూ ఉంటుంది. సో దీనికనేది తోలు మందం ఉంది, చాలా బాగుంది, చక్కగా ఉంది. పలసగుంటే మాత్రం రేపు వర్షాలు కూడా ఆగవు, అవి తాలైపోతాయి. కొన్ని వెరైటీలు ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం చెప్పాను నేను ఒక వెరైటీ ఈ సెగ్మెంట్లోనే. అది చాలా ఇబ్బంది పెట్టింది. కాయటం అయితే బ్రహ్మాండంగా వచ్చింది కానీ చాలా ఇబ్బంది పెట్టింది ఫార్మర్స్ని. సో ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా మంచి 3-4 సెగ్మెంట్ని పరిచయం చేస్తున్నాను. అదే మనకు యూనివెజ్ నుంచి అస్త్ర అనే వెరైటీ. సో ఇదేంటంటే ఒక ప్యూరెస్ట్ అండి. ఇక దీనికి జాగ్రత్తలు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే తెగుళ్ళ మందులు కూడా వాడుకుంటే ఫర్దర్గా రావు. ఆ తెగుళ్ళ మందులు లోన్ ఎక్స్పీరియన్స్ మరింతగా వాడండి, 2-3 సార్లు వాడితే బాగుంటుంది. మచ్చకాయ తాలుగాయ అనేది ఉండదు. తర్వాత మీకు ఆరుదల అయితే 15 రోజులు పడుతుంది. 15-20 రోజుల్లో కాటలు ఎలా వస్తున్నాయి? ఇవి కాటలు బాగానే వస్తాయి. ఇంకా బెస్ట్ 3-4 కావాలనుకుంటే మనకి మీ ఫస్ట్ చాయిస్ యూనివెజ్ నుంచి అస్త్ర అండి. యూనివెజ్ కంపెనీ నుంచి అస్త్ర అనే బెస్ట్ ఫస్ట్ చాయిస్ మీరు తీసుకోండి. కారణం ఏంటంటే చూడండి, నా ఎత్తుంది, చైన్ అంతా ఒకే యూనిఫామ్గా ఉంది. ఇప్పటి వరకు కూడా చివరి దాకా కూడా కాస్తానే పెందు వస్తానే పోతొస్తూనే ఉంది. జనవరి 24, 2026 సంవత్సరానికి కూడా ఫార్మర్ యొక్క మెయింటెనెన్స్, సీడ్ యొక్క దమ్ము కలిపి మిక్స్ అయినదే ఇదండి. చూడండి అన్ని చెట్టు ఎటు చూసిన కాయలు, ఫుల్ కాయలే. సో దీనికి మనకేంటంటే నల్లరేగడి భూములు కొంచెం ముందడేసుకుని అనుకున్నటువంటి వాళ్ళు పచ్చికాయగా మీరు మొదటి కోత వాడుకోగలిగితే మీ ఏరియాలో, మన ఏరియాలో మీరు చూస్ చేసుకున్న ఏరియాలో మీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మనకు 3-4 తాలవుతుందిరా అని మీరు అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ కటింగ్ పచ్చికాయ కింద వాడుకోగలిగితే ఇక మనకు ఆ భయం ఉండదు. కానీ ఇక్కడ ఫార్మర్ వాడలేదు, వాడపోయినా కానీ ఇది మొదటికాయ ఒక్కిపోయింది ఇది ఫస్ట్లో. సో భయం అనేది లేదు. మీరు 100% మీకు మచ్చ వచ్చింది కానీ ఒక మచ్చ ఉంది, బట్ దీనికి మచ్చ లేదు. సో ఎక్కడన్నా ఇది మొదటికాయలు కాబట్టి దాన్ని ఒకసారి చూపి బాబాయ్. అలాగే మీరేం చేస్తారంటే మంచి ఫస్ట్ కటింగ్ పచ్చికాయకు వాడుకోకపోతే ఆ టైమింగ్లో చెట్టు అది అసలు ఫస్ట్ కటింగ్ పచ్చికాయకు వాడుకోకపోతే మీరు ఆ ఫస్ట్ కటింగ్ మంచి పచ్చికాయ మీద ఉన్నప్పుడు లోన్ ఎక్స్పీరియన్స్ కొడితే దాని పక్కది కూడా ఆ చెట్లు అవి కూడా లోన్ ఎక్స్పీరియన్స్ కొట్టగలిగితే ఆ మచ్చ అనే భయం అనేది ఉండదు.
సో ఇప్పుడు 3-4 అనేది మంచి ప్రైస్ ఉందని మార్కెట్లో చాలామంది రైతులు మనల్ని అడగడం జరిగింది, మంచి వెరైటీ చెప్పమని. ఆ మంచి వెరైటీ కోసం మీకు ఇంత దూరం వచ్చానండి. ఇప్పుడు మార్కాపురం చూడండి. ఇప్పుడు మనం మీరు చూడండి వీడియోలో, ఇది మీకు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. 3-4 అన్న మనకు అప్పట్లో ఫస్ట్లో ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఉంది. రంగు కానీ కాయ కానీ పచ్చికాయకి ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు వాడుకోగలిగితే పచ్చికాయకు కూడా ఎక్సలెంట్ వాడుకోవచ్చండి. ఈ సెగ్మెంట్ మీ ఏరియాలో మీకు నడుస్తుంది పచ్చికాయ అనుకుంటే మీరు కళ్ళు మూసుకుని వేసేసుకోవచ్చు. ఇది ఫార్మర్ బాబాయ్ గారు చెప్పినట్టు చివరి అనేది ఇలా ఉంటుంది, చివరి మొద్దు ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన కొన్ని వెరైటీలు అన్నిటికీ మొద్దులే ఉన్నాయి, కానీ ఇది కూడా మొద్దుగా మారింది. కానీ చాలా వెరైటీలు సన్నగా ఉన్నాయి. 3-4 సెగ్మెంట్లు ఇప్పుడు నేను చూసిన వెరైటీలో చాలా వరకు సన్నగా ఉన్నాయి. ఈ మొక్క కూడా అట్లే బాగా వెనక చూపి చూడండి, ఎంత మంచి రంగు ఉంది. కింద నుంచి ఎది కొమ్మలు ఉంటాయి. పచ్చికాయకి నెంబర్ 1 ఉంటుంది, అలాగే ఎండుకాయకి పండుకాయకి ఎక్సలెంట్గా ఉంటుంది. వైరస్ని తట్టుకుంటుంది. మీరు మెయింటెనెన్స్ చేయాలి. తెగులు మందులు వాడాలి, తెల్లద మందులు విరివిగా వాడాలి, మంచిగా వాడాలి. అన్ని పద్ధతులు మనం చక్కగా పాటించుకోగలిగితే 3-4లో ద బెస్ట్ వెరైటీగా నేనైతే చెప్తున్నానండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ముఖ్యం, కాయ సైజు ముఖ్యం, ఈ వెడల్పు అనేది ముఖ్యం. కొన్ని వెరైటీలు ఇట్లా లేవు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఈ 2026 సంవత్సరానికి. ఎందుకంటే నా లైవ్లో చాలామంది అడిగారు, అన్న 3-4 అన్న బెస్ట్ వెరైటీలు అని కామెంట్లు కూడా పెట్టారు. బట్ ఇట్లా కనిపించడం లేదు, నేను చూసినట్టు ఇట్లా కనిపించలేదు. పొడుగ్గా ఉన్నాయి చాలా, అంటే దాదాపు కడ్డీ బ్యాడిగి రేంజ్లో అంత పొడుగు ఉన్నాయి. సెగ్మెంట్లు 3-4 సెగ్మెంట్లు. కారణం ఏంటంటే ఇంప్రూవ్మెంట్. బట్ ఇంప్రూవ్ రావాలి, వైరస్ని తట్టుకోవాలి, కాపు అనేది తగ్గకుండా ఉండాలి. ఒకప్పుడు BASF 3-4 ఎలాగ ఉందో సేమ్ అలాగే ఉండాలి. క్యారెక్టర్ ఏం మారకూడదు, మనకు నచ్చినట్టు ఉండాలి, మనకు కావాల్సిన విధంగా ఉండాలి. అదే మనం ఎంచుకోవాలి. సో మీరు చెప్తున్నా కదండి, ఎటు పడితే అటు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళినా కానీ కాయ పరిమాణం చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి. ఆరుదాలు అనేది ఇక మనకి ఈ టైమింగ్లో కోసుకుంటే ఆరుదాలు బాగుంటుంది. ఎందుకంటే జనవరి ఎండింగ్లో కోసుకుంటే ఆరుదాలు బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్లో కోసుకుంటే ఒక్కోసారి తుఫాన్లు మబ్బులు చేసి తుఫాన్లు వేసినప్పుడు ఆరుదాలు లేట్ అవుద్ది. సో ఇదంతా ఫర్దర్గా, కానీ ఎంచుకునే ఎత్తునే మంచిది ఎంచుకోండి. బాబాయ్ మీకైతే నచ్చిందిగా? ఓకే, నచ్చింది, ఇబ్బంది లేదు. మరి చూస్తున్న ఈ రైతులు, మీ ఊరు రైతులు ఏమంటున్నారు? డైలీ బాగానే ఉండదంటున్నారు. కొంతమంది గొడవడుతున్నారంట మాకు ఇవ్వలేదని. అది ఇయ్యట ఒక్కొక్కలకే ఇచ్చి లేవు, దొరకలే, ఒక్కొక్కలకే ఇచ్చిండ్రు. అది 3 ఎకరాలకే ఇచ్చింది కూడా. అదే 3 ఎకరాలకు 36 ప్యాకెట్లు తెచ్చిన. 36 ప్యాకెట్లలో నేను మళ్ళీ 1 ఎకరాకు వేరే వాళ్ళకి అమ్మేసిన నారు, మిగిలి వేరే వాళ్ళకి అమ్మేసిన. అయితే ఇక్కడ ఏంటంటే 36 ప్యాకెట్లు 36 ప్యాకెట్లు. అయితే కంపెనీ సీడ్ తక్కువగా ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఈ ఏరియాలో మొత్తం ఈ పరిధిలో 60 కేజీలు ఇచ్చారంట. సీడ్ తక్కువగా ఉందని, డిమాండ్ ఉన్నా కానీ హైప్ లేకుండా రైతులు ఎగబడ్డా కానీ ఉన్న సీడ్ వరకే ఇచ్చేయడం జరిగింది. ఇచ్చిన అన్ని చోట్ల బాగుంది. ఒకసారి చూపేయచ్చు ఎంత కాపోది. సైజు ముఖ్యం మనకి. ఎందుకంటే 3-4 సెగ్మెంట్లు చెప్పినా కానీ మీరు మోసపోకుండా వినకుండా మీరు సైజ్ చెక్ చేసుకోండి. సైజ్ చెక్ చేసుకోకుండా, క్యారెక్టర్ చెక్ చేసుకోకుండా మీరు ఏ పెడితే తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఇలాగ ఉండాలంటే 3-4 అని మీరు ద బెస్ట్ ఫార్మర్ 3-4 ఫార్మర్స్ అయితే మీరు కాయ చూస్తే మీరు కనిపెట్టేయాలి. సేమ్ ఇలా ఉండాలి 3-4 అన్ను, ఎట్లా పెడితే అలా ఉండకూడదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రూపులో కొన్ని ఫోటోలు పెడతా సాయంత్రం నేను చూసినవి, అవే 3-4 అని కాదు, నాకు నచ్చలేదు, అందుకని వాటిని స్కిప్ చేశాను. ఇదిగో మనకి నచ్చాలి, సేమ్ క్యారెక్టర్ ఉండాలి, మంచి రంగు. అసలు ఈ రంగు చూడండి ఎంత బాగుందో. మార్కెట్ పోతే ఇక ఎగ్దమ్ వెళ్ళిపోవటమే. పోతా పిండి కూడా తగ్గలే. ఇప్పటికి జనవరి ఇక్కడ నుంచి ఈ కాయ సైజు వచ్చిందా కొంచెం ఈ అన్ని కాయల సైజు ఒకే రకంగా ఉన్నాయి చూడండి, ఒకే రకంగా ఉన్నాయి. పక్క ప్యూర్ సేమ్ ఎక్కడ తగ్గలేదు. అది నేను చెట్టు గురించి కాయ గురించి చెప్తున్నాను, కంపెనీ గురించి కాదండి. కాయ మనకు అది రావాలి. 3-4 అన్ను మన రైతు ఏమనుకుంటాడు, 3-4 అనే కావాలనుకుంటాడు. ఆ సెగ్మెంట్ కావాలనుకున్నప్పుడు ఈ కాయనే ఎంచుకోవాలి. అంటే ఇలాగే ఉండాలి, 3-4 అన్న కాయ ఇలాగే ఉండాలి. ఇలాగే ఉంటేనే మార్కెట్కి పోతే ఎక్కడ రిమార్క్ లేకుండా, అంటే ఆరుదాలను బట్టి 100 అటు ఇటు పడుద్ది. నెమ్ములు తీసుకెళ్తేనే 100 తగ్గుతుంది. ఆరుదాలు ఉంటేనే మంచి డ్రై ఉంటేనేమో మనకి మార్కెట్లో ప్రశ్న ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇదండి, ఇలాగ ఉండాలి ప్యూరెస్ట్ 3-4 అన్న కాయ. సో ఇట్లా ఎకరాకి 24 మొత్తం మీద 24 కట్టలే పెట్టింది. బలం కట్టలు కూడా 24 కట్టలే. బలం కూడా తక్కువే. చూడండి మరి బలం తక్కువైనా ఎక్కువైనా సైజ్ తగ్గలేదు.
చైన్ చూసే కొద్దీ పాలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. చైన్ నిండా కాయ ఉంది, అసలు ఆ చెట్టు చూడు ఎంత పచ్చికాయ ఉందో. ఒకప్పుడు 3-4 ఫేస్ మీరు చూసిన ఫస్ట్లో వచ్చిన 3-4 ఫేస్ని ఇప్పుడు ఈయన వెజ్జ నుంచి అస్త్రంలో మీరు చూస్తారు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అట్లా. సో కొమ్మ గట్టిగా ఉంటుంది, మీరు ఇంకా భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది లేదు. ఇదిగో పచ్చికాయకి అయితే దమ్మనండి, అసలు పచ్చికాయకి పచ్చికాయకు మామూలుగా 28 కొంటున్నారు, 32 ఇస్తా కొయ్యమన్నారు. 28 గొని కూడా 20 అవకల కొంటున్నారు, అది 32 ఇస్తామన్నారు. కాయ క్వాలిటీని బట్టి సైజుని బట్టి కొయ్యనన్నారు. సో చూసారు కండి ఫార్మరు మామూలుగా 3-4 సెగ్మెంట్లోని పచ్చికాయ కావాలని బయట 28 వేరే వెరైటీలు 28 రూపాయలు కడిగితే మన ఫార్మర్ని ఇది 32 రూపాయలకి అడిగారంట ఈ పచ్చికాయకి. ఈ చైన్ చూసి మాకు 32 రూపాయలకి మేము కోసుకెళ్తామన్నారు, లేకపోతే మనం కోసేయమన్నారు. 32 రూపాయలకి అడిగారంట ఈ కాయని చేలోకి వచ్చి చూసి. సో మరి సేమ్ క్యారెక్టర్ సేమ్ సూపర్గా ఉన్నప్పుడు మీకు ఫస్ట్ చాయిస్ మీరు ఎటువంటి వెరైటీలు ఎంచుకోరండి. ఇంకా నేను చెప్తాను ఫర్దర్గా. కటింగ్ పట్టాలి ఒకసారి పాజులు పెట్టాయా, కోసిన కాయలు కూడా ఒకసారి కళ్ళంలో చూపిస్తాను. బాబాయ్ చూపిద్దాం, పాజులు పెట్టేసి. ఒరిజినల్ 3-4 అనండి, సూపర్ డూపర్ అల్టిమేట్. రంగు కానీ చెట్టు విధానం కానీ కొమ్మ స్ట్రాంగ్ ఉంటే వైరస్కి బాగా తట్టుకుంటుంది. కొమ్మలు వీక్గా ఉండి సన్నగా ఉంటే వైరస్ తట్టుకోదు, తిప్పినా ఎరగదు. నేను తిప్పుతున్నా కదా చూడండి, అసలు ఎరగట్లేదు. చూడండి ఇట్లా గొడుగులాగా చూడండి. మీకు మేము చెప్పాల్సిన పని లేదు, మీరు కాయ చూస్తే మీరు చెప్పాలి 3-4 అన్నని. క్రాసింగ్ కాదు, ఇలా కాదు, ఒరిజినల్ ఈయన వెజ్జ నుంచి అస్త్రా. క్రాసింగ్లు వచ్చి వేసుకొని ఇబ్బంది పడే బదులు ఒరిజినల్ ఫేస్ ఉన్నటువంటి 3-4 సెగ్మెంట్లు ఏ కంపెనీలు దొరుకుతాయా, ఎక్కడ ఉంటుందా అని చూసుకొని మీరు ప్లాన్ చేసుకుంటేనే తప్పకుండా సేఫ్ జోన్లో ఉంటారు. మార్కెట్కి పోతే మనకు పరువు బాకుండా ఉంటుంది. ఎందుకంటే నిన్న 29,000, వరంగల్లో 30,000 అట్లా పడింది. సో మనం 3-4 అని చెప్పి అక్కడ తీసుకెళ్తే 3-4 అన్న కాదు తక్కువని చెప్పేసి తోటోడి ఒరిజినల్ పడి మనకి తక్కువ పడితే ముందు అక్కడ పరువు పోయిద్ది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కాడ తొంగి చేసినందుక. బాబాయ్ ఇక్కడ ఒకసారి కూర్చో, పిక్కు కొడిది కానీ మాకు తమ్మనీళ్ళకి భయపడి. నేను చెప్తాను, చేయి కంటిన్యూ వీడు. చూడండి కింద నుంచి ఒక మొక్కే ఇట్లా 3 భాగాలకు వచ్చింది, అంటే దూరంగా ఉంది కాబట్టి బలంగా ఉంది. కింద నుంచి సైజు ఎక్కడ సైజు దక్కలేదు, అది మెయిన్ మనకు ముఖ్యం. అలాగే పర్ఫెక్ట్ సైజు, వెడల్పు కానీ పొడవు కానీ పర్ఫెక్ట్ పొడవు, ఇది పర్ఫెక్ట్ సైజు, వెడల్పు కానీ పొడుగు కానీ చిన్నగా పర్ఫెక్ట్ సైజు ఇట్లా ఉండాలి. తర్వాత కొంచెం వెనక అటెలు లేకపోతే తొందరగా కానీ ఆ పట్లోకి వెళ్తే ఇదంతా కవర్ ఇది ఆడే చూపి జూమ్ చేయ అవసరం అయితే. ఓకేనా, చూడండి ఎండింగ్ కొమ్మ, ఈ చెట్టుకున్నటువంటి ఎండింగ్ కొమ్మకు కూడా సైజు తగ్గలేదు. అలాగే ఇది కోసి వదిలేస్తే ఫ్రీగా వెళ్ళిపోయింది. మళ్ళీ మనం మందు కట్టలు తల్లి నీళ్ళు పెట్టుకొని మందులు కొట్టుకుంటే మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. ఒకసారి అలాగే మనకి గ్రోతింగ్ కూడా మన కటింగ్ పడుతూ మనం కోసుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ స్ప్రేయింగ్ చేసుకుంటూ రాగలిగితే గ్రోతింగ్ ఆగదు, అలాగే ఫ్లవరింగ్ తగ్గదు, క్వాలిటీ అనేది చెక్కు చెదరట్లేదు, పూత పింద అవుతూనే ఉంది. నల్లి తామర పురుగు ఉన్నా కానీ. ఓకే పాజులు పెట్టి అక్కడుకుందా ఇట్నాడు చేయలేనాడు గట్టి మీద అక్కడ నుంచే కొద్దిగా దూరగా మగ్గుద్దని వీళ్ళని చూపించి మమ్మల్ని చెప్పి కొద్దిగా
ఒక సెకండ్ తర్వాత మళ్ళీ అక్కడ దగ్గరకు వచ్చిన చూద్దాం. ఎంతమంది కూలీలు బాబాయ్? 20. ఇవండి కోస్తున్న కాయలు. ఈ పక్క కొంచెం తేడా ఉంది. 3 రోజులు కోత, ఇది 2 రోజులు కోత. ఇది వాళ్ళకి 3 రోజులు. 3వ రోజు 2 రోజులు కోతలే. 60 మంది ఇవాళ కోస్తే కూలి ఎంత ఇక్కడ? 200? 300. ఈ నెరపాలి ఇప్పుడు. ఎందుకు ఈ మట్టి లేకుండానే కొంచెం గట్టిగా చేసుకొని ఆరబెడితే ఈజీగా ఉండేది, పట్ట లేకుండా. అవి వర్షం పడితే మళ్ళా ఇదైతే ఇప్పుడు ఈ పట్టలు అనుకో, వర్షం పడ్డా పట్టల కింద సింక్ అయిపోద్ది నీరు. ఈ నార్మల్ పట్టలే కదా? నార్మల్ పట్టలే. ఇవండి కాయలు కూడా ఫస్ట్ పికింగ్, ఫస్ట్ కటింగ్. ఇవి ఇక్కడంతా అలగాలి మొత్తం హెయిర్ చేస్తున్నా, కోపించేస్తున్నాం. మీకు కొద్ది గొప్ప అండి, ఫస్ట్లో మీకు వేస్ట్ కాకుండా తోలగల కింద పోతుందని చెప్పేసి ఫార్మర్ లాగి చేస్తున్నారు. అన్న ఒకటి వస్తుంది, నీ ఎడన ఒకటి కామన్ లేదు. సో మీరైతే హ్యాపీ బాబాయ్? హ్యాపీ. పంట పరంగా హ్యాపీ. పంట పరంగా హ్యాపీ. ఇంకా చూసే రైతులకి ఏం చెప్తారు? బాగానే ఉండాలని చెప్తాను. మన ఆంధ్ర తెలంగాణలో 3-4 సెగ్మెంట్లు వేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మన యూనివర్జ్ నుంచి అస్త్రా అనే వెరైటీ వేసుకోవచ్చా లేదా చెప్పండి ఒకసారి. వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వేసుకుంటే ఎట్లా చేయాలో చెప్పండి ఒకసారి వాళ్ళకి. ఎట్లా చేసేది ఏమైంది, మామూలుగా నేనే నారు పోసుకున్నా, కటింగ్ చేసి నాటేసినాము. నాటేసిన తర్వాత కొంచెం వర్షాలు బాగా పడ్డాయి. వర్షాలలో కొంచెం అటు ఇటు ఉన్న తర్వాత మళ్ళీ కవర్ అయిపోయింది. బాగానే ఉంది తోట, వెరైటీ ఇబ్బంది ఏం లేదు. ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు మరి చూసి వచ్చే రైతులు? బాగానే ఉండాలంటున్నారు. బాగానే ఉండాలంటున్నారు. మాకు ఇవ్వలేదు, మీకు ఇచ్చారని అంటున్నారు. సీడ్ ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఎగబడుతున్నారా? పడతారు. మనకి ఇది ఒక్కటి, మనకొక్కళ్ళకే ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మళ్ళీ మొత్తం వేయాలంటున్నారు. ఇది ఇక్కడ ఈ ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దాదాపు ఎంతమంది వేస్తారు? ఊళ్ళో సగం మంది వేస్తారా ఈ వెరైటీ? చేయొచ్చు. మనిషికి 1 ఎకరం వేస్తారా? వేస్తారు. సరే, థ్యాంక్ యూ బాబాయ్. మరి వాళ్ళకి చెప్పండి, మన తెలంగాణ ఆంధ్ర రైతులకి ఏం చెప్తారు? ఏమో చెప్పేది ఉంది, అందరికి బాగానే ఉండాలని, ఇబ్బంది ఏం లేదు, వేసుకోవచ్చు అని చెప్పొచ్చు. వేసుకోవచ్చు, దాని వరకు ఇబ్బంది ఏం లేదు. సైజు బాగుంటుంది ముందు మెయిన్. పోతే మనం కోస్తున్నా కూడా ఎరగవు, కొమ్మ అనేది ఎరగదు, ఎటు తిరిగినా ఇబ్బంది లేదు. అది మెయిన్ ముఖ్యం. కాయ గట్టిగా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. కోత కూలీల వరకు చాలా తగ్గిపోతాయి. తొడమట్టం ఏముండదుగా? అస్సలు ఓడదు. గట్టి మనం లాగితేనే వస్తుంది. ఓడదు. రంగు బాగుంది. రంగు ఎక్సలెంట్. మళ్ళీ ఈ రోజు నెరపాల, ఈరోజు ఆరదిస్తారు. ఈరోజు నెరపాల. ఇదండి, చూసారు ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా చూశారు. ఫార్మర్ ఏం చెప్తున్నారంటే వేసుకోవచ్చు, అన్ని విధాలుగా వేసుకోవచ్చు అన్నారు. మెయిన్ ఏంటంటే నాకు సైజు పర్ఫెక్ట్ అనిపించింది. రెండోది ఏంటంటే మంచి రంగు. మూడోది ఏంటంటే వైరస్ తట్టుకుంటుంది. 4 కాపు చిక్కగా ఉంటుంది. ఇక తెగుళ్ళు అనేది మనకి చెప్తున్నా కదండి, ప్రాంతాన్ని బట్టి. మేము పెద్ద మందులు ఏం కొట్టాలి, అవి ఉండదు. బస్తా అన్ని లీటర్లే, చిన్న చిన్న నోటీలకు పోలే ఎక్కువ. 2 లీటర్లు ఎద్దో బస్తా పెట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇట్లా మీరు ప్లాన్ చేసి మనకి తిరుఫరానికి 2027కి ప్యూరెస్ట్ తిరుఫరం సెగ్మెంట్లో మంచిగా ఉండాలి, బాగుండాలి కాయాలనుకుంటే యూనివర్జ్ నుంచి అస్త్రాన్ని వెరైటీని మీరు ప్లాన్ చేసుకోండి. డోంట్ వర్రీ, ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఉంది, చేంజ్ చూపించాను, కాయ సైజ్ చూపించాను. జాగ్రత్తలు కూడా ఎట్లా చేయాలనేది ఫర్దర్ వీడియోలో నేను తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాబాయ్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.